భూతం హిందూమతంలో ఆత్మల కథ, ప్రేతాత్మ, విముక్తి. అనగనగా కాశీ నగరానికి దగ్గరలో గోవిందుడు అనే ధర్మపరుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. గోవిందుడు ప్రతిరోజూ గంగానదిలో స్నానం చేసి, దైవారాధన చేసి, పేదవారికి దానం చేసేవాడు. ఒకరోజు, గోవిందుడు పొలంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, అతని వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూడగా, పొడవాటి, సన్నని, భయానకమైన ఆకారం ఒకటి గాలిలో తేలుతూ కనిపించింది. భయంతో వణికిపోతున్న గోవిందుడిని చూసి ఆ ఆకారం దీనంగా ఇలా అంది. ఓ మహాత్మా! నన్ను చూసి భయపడకండి. నేను ప్రేతాత్మను. నా పేరు మాధవుడు. నేను భూలోకంలో ఉన్నప్పుడు చాలా దుర్మార్గమైన పనులు చేశాను. ప్రజలను మోసం చేశాను, హింసించాను. నేను అకస్మాత్తుగా, ఎలాంటి పుణ్యకార్యాలు చేయకుండా చనిపోయాను. అందుకే నాకు ఉత్తమ గతులు దొరకలేదు. నేను ఇప్పుడు ప్రేతలోకంలో చాలా బాధ అనుభవిస్తున్నాను. మాధవుడి మాటలు విని గోవిందుడికి జాలి కలిగింది. గోవిందుడు, ఓ మాధవా! నువ్వు చేసిన పాపాల ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు. అయితే, నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని, నీకు విముక్తి లభించే మార్గం లేదా? మాధవుడు, ప్రేతాత్మ ఉంది మహాత్మా. నాలాంటి దుష్టాత్మలు లేదా ప్రేతాత్మలు తమ సంతానం లేదా రక్త సంబంధీకులు తమ పేరు మీద ధర్మ కార్యాలు, దానాలు, పిండ ప్రదానం లేదా శ్రాద్ధ కర్మలు చేస్తే, ఆ పుణ్యం ద్వారా మోక్షం పొందే అవకాశం ఉంటుంది. కాని, నాకు భూలోకంలో ఎవరూ లేరు. అప్పుడే మాధవుడు కన్నీళ్లతో గోవిందుడిని వేడుకున్నాడు. మాధవుడు, ప్రేతాత్మ, దయచేసి నాకోసం ఏదైనా ధర్మకార్యం చేయండి. నా ఆత్మకు శాంతి లభించేలా సహాయం చేయండి. గోవిందుడు కదిలిపోయాడు. దయాగుణం మనిషిలో ఉండాల్సిన గొప్ప లక్షణం అని తలచి, మాధవుడికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు, గోవిందుడు శాస్త్రోక్తంగా గంగానది ఒడ్డున మాధవుడి కోసం పిండ ప్రదానం నిర్వహించాడు. పేదవారికి అన్నదానం చేసి, మాధవుడి ఆత్మ శాంతించాలని దైవాన్ని ప్రార్థించాడు. ఆ కర్మ పూర్తయిన వెంటనే, మాధవుడి భయంకరమైన ఆకారం మాయమై, ఒక తేజోమయమైన రూపం కనిపించింది. మాధవుడు చేతులు జోడించి గోవిందుడికి కృతజ్ఞతలు చెప్పి, శాశ్వత లోకాల వైపు వెళ్ళిపోయాడు. ముగింపు. ఈ కథ ప్రకారం, హిందూమతంలో ఆత్మలు తమ కర్మల ఫలితంగా ఉత్తమ లోకాలకు వెళ్ళవచ్చు, లేదా పాపాల కారణంగా ప్రేతాత్మలుగా భూలోకంలో తిరుగుతూ బాధపడవచ్చు. అయితే, సరైన ధర్మకార్యాలు, శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానం వంటివి చేయడం ద్వారా వారికి శాంతి లభిస్తుంది, ముక్తి లేదా మోక్షం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?